కప్పుల దాకా తీసుకున్నాను. మనకి ఇంట్లో తినే వాళ్ళని బట్టి ఎక్కువ తీసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. నేను ఇది 3 కప్పుల దగ్గర ఉన్నదండి పాలకూర వేసి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. పాలకూర కొంచెం వేగినట్టు అనిపించిన తర్వాత కొంచెం పసుపు, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి కొద్దిగా నీళ్లు జల్లి మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఉప్పు ఉల్లిపాయల్లో వేసి గ్రైండ్ చేసుకుంటాము, సో అందుకని ఆకుకూరలో వేయలేదు. కానీ పాలకూరకి ఉప్పు చాలా తక్కువ పడుతుందండి. ఇలా దగ్గరగా మూత పెట్టి ఉడికించుకుంటే కూర తొందరగా ఉడుకుతుంది, బాగుంటుంది. ఇప్పుడు చల్లారిపోయిన ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ లాగా చేయకూడదు, కొంచెం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆ పప్పులు ధనియాలు గ్రైండ్ అయ్యేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే రోట్లో అయితే కొంచెం బాగా మెదుగుతాయి, బాగుంటాయి కూడా టేస్ట్. దీనిలో కారం ఒక